వార్ బ్రేకింగ్ చూస్తున్న మిడిల్ ఈస్ట్ వార్ లో లిటిల్ ఇండియాపై దాడి జరిగింది. బాంబుల మోతతో భారతీయులు ఎక్కువగా ఉండే డిమోనా వణికిపోయింది. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. దాడులు ప్రతి దాడులతో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా రోజు రోజుకు రెచ్చిపోతున్నాయి. ఇజ్రాయెల్లోని కీలక నగరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు తీవ్రం చేసింది. అత్యధికంగా భారతీయులు ఉండే డిమోనా, అరాద్ నగరాలే లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ భీకర దాడికి పాల్పడింది. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిసినట్లుగా క్షిపణులు దూసుకురావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడగా వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. భారీ వార్ హెడ్లతో కూడిన క్షిపణులు నేరుగా నివాస ప్రాంతాలపై పట్టడంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ దాడిలో ఇజ్రాయెల్కు కీలకంగా ఉన్న వైమానిక రక్షణ కవచం పూర్తిగా విఫలమైంది. క్షిపణులను అడ్డుకోలేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దాడి జరిగిన డిమోనా నగరాన్ని లిటిల్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇక్కడ వేలాది మంది భారత సంతతికి చెందిన యూదులు నివసిస్తూ ఉంటారు. తమ కళ్ల ముందే క్షిపణులు పట్టడంతో వారు భయంతో వణికిపోయారు. తమ నటాన్స్ అణు కేంద్రంపై జరిగిన దాడికి ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఓవైపు ట్రంప్ హెచ్చరికలు, మరోవైపు ఇరాన్ ప్రతిదాడులు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్లో ఎవరూ కూడా వెనక్కి తగ్గట్లేదు. దాడులు ప్రతిదాడులతో అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతూ ఉంటే మరోవైపు ఇరాన్ అంతే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియా పైన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి పాశ్చాత్య దేశాల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. మరోవైపు ఇరాన్లోని కీలక అణుశుద్ధి కేంద్రమైన నంతాజ్ పైన అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడులు ప్రతిదాడుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. యుద్ధాన్ని ముగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తాము చేపట్టిన సైనిక చర్యలు అనుకున్న లక్ష్యానికి చేరువయ్యాయని చెప్పారు. ఓవైపు యుద్ధాన్ని ముగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం యుద్ధంపై భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇరాన్పై మరో వారం రోజుల్లో తీవ్రస్థాయిలో దాడులు చేయబోతున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్పై దాడులు మరింత ముమ్మరం కానున్నాయి. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ భద్రతకు, అమెరికా ప్రయోజనాలకు పొంచి ఉన్న ముప్పు తొలగిపోయే వరకు ఆ దేశ పాలనా యంత్రాంగాన్ని, కమాండర్లను, వ్యూహాత్మక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ పేర్కొంది. యుద్ధ లక్ష్యాలన్నీ సాధించే వరకు విశ్రమించేది లేదంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ పేర్కొన్నారు. నతాన్స్ అణుశుద్ధి కేంద్రంపై వైమానిక దాడులు జరిగాయని ఇరాన్ ప్రకటించింది. అయితే అణు కేంద్రం నుంచి ఎలాంటి రేడియేషన్ వెలువడలేదని పేర్కొంది. దాడి సమాచారాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థకు అందించినట్లు పేర్కొంది. అయితే తాము దాడి చేయలేదని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అమెరికా చేసిందా లేదా అన్న విషయంపై స్పష్టతనివ్వలేదు. నతాన్స్ పైన ఈ నెల తొలి వారంలోనూ దాడి జరిగింది. ఈ అణు కేంద్రంపై దాడిని రష్యా ఖండించింది. ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. యుద్ధంతో రగులుతున్న పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హార్ముజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 22 దేశాలు విజ్ఞప్తి చేశాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై ఇరాన్ చేస్తున్న దాడులను ఖండించాయి. ఈ చర్యల వల్ల అన్ని దేశాలపైన దుష్ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు యుఏఈ, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, డెన్మార్క్, బహ్రెయిన్ వంటి దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. గల్ఫ్లోని నిరాయుధ వాణిజ్య నౌకలు, చమురు, గ్యాస్ కేంద్రాలు సహా మౌలిక సదుపాయాలపై ఇటీవల ఇరాన్ జరిపిన దాడులు హార్ముజ్ జలసంధి మూసివేత చర్యలను ఖండిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నాయి. సముద్ర చట్టాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి ఒప్పందంతో పాటు స్వేచ్ఛాయుత నౌకాయానం అనేది అంతర్జాతీయ చట్టంలో ఓ ప్రాథమిక సూత్రమని తెలిపాయి. ఇరాన్ చర్యలు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ప్రకటనలో పేర్కొన్నాయి.